ఇది పార్ట్ 1 తర్వాత జరిగిన కథ. లక్ష్మి చేతులు వణుకుతున్నాయి. మామయ్య చూపు ఆమె మెడలోని లాకెట్పై నిలిచిపోయింది. ఆ లాకెట్ మా కూతురు అనన్యదే అని ఆయన గంభీరంగా అన్నారు. లక్ష్మి గుండె బలంగా కొట్టుకుంటోంది. కాని నేను లక్ష్మిని, నా తల్లిదండ్రులు ఉన్నారు అని ఆమె తడబడుతూ చెప్పింది. మామయ్య నెమ్మదిగా ఒక కాగితం తీసి చూపించారు. అది పాత న్యూస్ పేపర్ కట్టింగ్. ప్రమాదంలో వ్యాపారవేత్త కూతురు అదృశ్యం, ఫోటోలో ఉన్న అమ్మాయి, అదే ముఖం, అదే కళ్ళు. లక్ష్మి ఒక్కసారిగా తల పట్టుకుంది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు మెరుపుల్లా మెదడులో మెరిపించాయి. వర్షం, బ్రేక్ శబ్దం, కారు మంటలు. ఆమె కేక వేసింది. అప్పుడే మామయ్య నిజం చెప్పారు. ఆ రోజు ప్రమాదం యాదృచ్ఛికం కాదు, ఎవరో నిన్ను చంపాలని ప్రయత్నించారు. లక్ష్మి షాక్ అయింది. ఎవరు అని ఆమె అడిగింది. మామయ్య నెమ్మదిగా తల వంచారు. ఆస్తి కోసం నీ అసలు తండ్రే ఆ ప్లాన్ చేశాడు. లక్ష్మి కాళ్ళు బలహీనపడ్డాయి. ప్రమాదం తర్వాత నువ్వు బ్రతికి ఉన్నావు, కాని గుర్తు కోల్పోయావు. అప్పుడే బయట పెద్దగా మెరుపు మోగింది. వర్షం ఒక్కసారిగా గట్టిగా కురవడం ప్రారంభమైంది. తలుపు దగ్గర ఒక నీడ కనిపించింది. లక్ష్మి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిలబడి ఉన్నాడు తాను ఇన్నాళ్ళు నాన్న అని పిలిచిన మనిషి. పార్ట్ 3లో అసలైన నిజం బయటపడుతుంది.